నమస్తే, నేను సిరి. ప్రముఖ కన్నడ యాక్ట్రెస్ రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్లో అయితే దొరికిపోవడం జరిగింది. తనని ఇప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంతకీ ఈ గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కడి నుంచి చేశారు, అసలు ఎందుకు ఈ గోల్డ్ స్మగ్లింగ్ చేయాల్సి వచ్చింది, దీని వెనకాల చాలా వరకు స్టోరీస్ అయితే వినిపిస్తున్నాయి. సో వాటన్నిటిని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే రణ్యారావు కన్నడ యాక్ట్రెస్. తను ఏంటంటే చాలా వరకు ఎక్కువ ఎందుకో దుబాయ్కి వెళ్తూ వస్తూ ఉందని చెప్పేసి తన మీద ఒక డౌట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏంటంటే కొంతమంది నుంచి వెళ్ళి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట, తను గోల్డ్ స్మగుల్ చేస్తుందని చెప్పేసి. సో ఇప్పుడైతే మొత్తానికైతే దాదాపు 12 కోట్ల విలువైన గోల్డ్ని పట్టుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఇంతకీ ఏం జరిగింది సార్? రణ్యారావు ఈవిడ చిక్మంగళూరుకి చెందినటువంటి నటి. బెంగళూరు లైక్ ఏం నటిలే, ఓ తమిళ సినిమా 2 కన్నడ సినిమాలు చేసిందమ్మా, అంతే. ఉండేది బెంగళూరు గతమించి. అయితే ఈవిడ చేసిన ఆ 3 సినిమాల ఇది కూడా 2017కే అయిపోయింది. 18, 19, 20 ఇప్పుడు ఇంకో 8 ఏళ్ళుగా ఖాళీగానే ఉంది. మరి అద్భుతమైన నటి 3 సినిమాలతోనే వెనక్కి ఎందుకు వెళ్ళొద్ది? తర్వాత ఏమైందంటే ఈవిడ జల్సాలకు అలవాటు పడింది. మామూలుగా పబ్బులు గిబ్బులు అని తిరగడం, అటు ఇటు ఇవి కొంచెం ఎక్కువ అయిపోయాయి. ఈ ఫ్రెండ్షిప్లు ఎక్కువ అయ్యాయి. కొంచెం డ్రగ్స్ వాటికి కూడా అలవాటు పడింది. ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దుకోవాలంటే చిల్లర కావాలి. వాళ్ళతో వీళ్ళతో కూడా ఇలా వేరే వేరే ఊర్లలోకి వెళ్తే డబ్బులు ఇచ్చి పంపిస్తారు అని తెలుసుకుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఢిల్లీ వెళ్ళి వస్తాడు ఇక్కడ నుంచి ఓ ట్రిప్ కూడా. వెళ్ళేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఇంకొకరు ఏం చేస్తారంటే వీళ్ళని తీసుకొచ్చేవాళ్ళు, సార్ ఢిల్లీ వెళ్తాడు, జస్ట్ తోడుగా వెళ్ళి 2 రోజులు హోటల్లో ఉండి రావాలంతే, వెళ్ళొచ్చేసి అని చెప్తారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. వెళ్ళొచ్చినందుకు ఇంత ఇస్తారు. అలా విదేశాలకి దుబాయ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు. వెళ్తూ వస్తూ ఉంటారు, వెళ్ళడం రావడం. అలా వాళ్ళే కాకుండా అట్లా వెళ్తూ వస్తూ ఈమెకి ఇంకొక క్రైమ్ అలవాటు అయింది. అక్కడికి వచ్చి వెళ్ళే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే గోల్డ్ని తీసుకొని వెళ్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు అనేది నేర్చుకుంది. ఇక ఎవరితోనో అక్కడ ఏ హోటల్తోనో ఈ బిజినెస్ ఏంటి అడిగితే చెప్తాడు కదా, గోల్డ్ ఇలా తీసుకెళ్ళాలి అమ్ముతామని. అవునా, ఇది ఎంత వస్తుంది, ఇంత వస్తుంది, అంత వస్తుంది, అరే భలే ఉందే మీ బిజినెస్, ఓ పని చేయి, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా, నీకు కూడా మంచిగా సెటిల్ చేస్తా నేను, అసలు ఎందుకు ఇవన్నీ అవసరమా చెప్పు, ఏమొస్తాయి, నీకంటూ ఒక లైఫ్ ఉందని చెప్పేవాళ్ళు ఉంటారు. వాడికి కావాల్సింది కూడా తెచ్చేవాళ్ళే, ఇరుక్కుంటారు అంతే. తెలివిగా ట్రాప్ చేశారు. ఈ అమాయకురాలేం కాదులే, అమాయకురాలు అయితే అంత దూరం ఎందుకు వెళ్ళొద్ది, కానీ అమాయకురాలే, వాడి చేతులు అయితే మోసపోయిందిగా. అలా వెళ్ళిన తర్వాత ఎట్లా స్మగ్లింగ్ చేస్తామంటే అన్నీ అఫీషియల్గా జరిగిపోతే నీకు అసలు నిన్నెవడు ముట్టడు, అంతే. ఎలా, హౌ, ఐ షో యూ. ఇప్పుడు ఈ జాకెట్, ఈ డ్రెస్, ఈవిడ నీ కాస్ట్యూమ్ డిజైనర్, తను నీకు ఒక డ్రెస్ డిజైన్ చేస్తుంది, వేసేసుకుంది. ఆ టీమ్ అనకుండా ఆ డ్రెస్లు బేసిక్గా అలా డిజైన్ చేయబడింది. బట్ అయినా వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ ఉంటాయి, ఖచ్చితంగా అంటాయి, అనకుండా అయితే ఉండవు. బట్ ఒక డ్రెస్ అయితే డిజైన్ చేశారు ఒక షేప్ తగ్గట్టు గల. దాంట్లో ఏంటి, ఆ బంగారు కడ్డీలు 1 kg కరగపెట్టి ఇలా మొత్తం ఆ షేపుల్లో అడ్జస్ట్ చేయడం. ఆ డ్రెస్ చక్కగా నీట్గా వచ్చిన జ్యువెలరీ కమ్మలో ఏదో చేసేసి హ్యాండ్ బ్యాగ్ అలా రావాలి ఎయిర్పోర్ట్కి. లగ్జరీ కార్లో దిగుద్ది. ఈవిడ దిగిన వెంటనే అటు నుంచి ఓ బండి, ఇటు నుంచి ఓ బండి, పోలీసులు వచ్చేస్తారు అనమాట. పోలీసులు వచ్చేసి ఓహో విఐపి, వీళ్ళని చెక్ చేయొద్దు, విఐపి వెళ్ళిపోయింది. అట్లా వేరుదలం గో అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అక్కడ దిగిన తర్వాత ఇలాంటివి, ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎందుకు మరి ఈవిడకి అంత ట్రీట్మెంట్ ఎక్కడిది అంటే, ఈవిడ బాబాయ్ ఎవరైతే ఉన్నాడో పినతండ్రి డీజీపీ రామచంద్రరావు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏం చేశాడంటే ఈ టైప్ ఆఫ్
బిజినెస్ని ఆయన రన్ చేస్తున్నాడు. ఆయన కూడా అక్కడికే వస్తున్నా. ఓకే. అసలు బేసిక్గా ఏం జరిగింది అంటే ఈమెకి ప్రధాన సూత్రధారి ఆ డీజీపీ. నా కూతురు అని కూడా చూడకుండా ఆమె చేత ఇలాంటి దరిద్రమైన పనులు చేయించి డబ్బులు సంపాదించేవాడు. వాళ్ళతో వీళ్ళతో కూడా వెళ్ళి రానికి చెప్పిన గాడిద కూడా వీడే. ఇంకా చెప్పాలి అంటే సరే ఏమైందో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. నేను ఈ హోదా డీజీపీకి ఎక్కడిది అంటే పాపం ఇంతకుముందు చాలా మందిని పట్టుకుంటారు కదా ఆ ఉద్యోగాల్లో ఉన్నప్పుడు. ఎలా తెచ్చేవాళ్ళు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఒకడు బూట్లో పెట్టుకుంటాడు, దొరికేస్తారులే పాపం. ఒకడు మొన్న ఏదో దాని చేసి వస్తువు తయారు చేశాడు, ఏదో రైస్ కుక్కర్ టైప్. ఆ కుక్కర్ తిప్పితే దాని ముడిస పార్ట్స్ అన్ని కూడా ఇవే గోల్డ్. అండ్ ఇంకొక ఆవిడ ఏం చేసిందంటే నీ బ్యాగ్ ఉందా ఇట్లా జింగ్ అని తెచ్చేది, ఇట్లా పట్టుకునేది ఉందా, ఆ కడ్డీ గోల్డ్. భలే తెలియదు కదా. ఆ చక్రం మధ్యలో ఉండే అవి గోల్డ్. మళ్ళీ దానికి నార్మల్ పెయింట్ ఏదో వేసేసారు, బ్లాక్ పెయింట్, రెడ్ పెయింట్, వైట్ పెయింట్ వేసేసారు. అట్లా దొరికిపోయారు. ఇంకొకరు విగ్గులో పెట్టుకోవడం. ఇంకా అది సూర్య సినిమా లాగా మొత్తం అంతే కదా. వీడొక్కడే సినిమా అవైతే పర్లేదమ్మా, ఇంకొంతమంది ఆనకూడదు కానీ అడ్డమైన నవరంధ్రాల్లోనూ పెట్టుకోవడం, అలా వచ్చిన చండాలం కూడా చాలా ఉంది. సో ఈ రకాలుగా వచ్చి ఉంటారు. బట్ వాళ్ళు ఏంటంటే ఎక్కడో దగ్గర దొరికేవాళ్ళు. బికాస్ నువ్వు రాగానే అవి టీయం ఉంటాయి, అవి అంటే తీయాల్సిందే. దొరికారు. మినిమము చిన్న చిన్న అంటే ఉంటాయి, మరీ నువ్వు ఇంత తీసుకొస్తా అంటే కుదరదు. అట్లాంటివన్నీ సరే నిజంగా నీకు ఉంటే ఉండొచ్చులే కానీ నీ ఇంట్లో పెట్టుకో. ఇక్కడ పనికి రావు, ఈ దేశం అది వెళ్ళడానికి రావడానికి. ఇలాంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్ అప్పుడు మనం ఫాలో అవ్వాలి. సరే ఇకపోతే రన్య దగ్గరకు వద్దాం. ఈ డీజీపీ అంతకుముందు పనిచేసినప్పుడు మంచి స్మగ్లర్లతో డీలింగ్ పెట్టుకొని వాళ్ళతో కుమ్మక్కయ్యి సంపాదిద్దాం అనుకొని ఆ టైంలో వీడికి దొరికింది ఈ రన్యారావు. రన్యారావు వీడికి ఎక్కడ దొరికింది అంటే ఇలా కూడా వాళ్ళతో వీళ్ళతో వెళ్ళొస్తూ ఉంటే ఒక కేసులో దొరకడంలో కేసు అవ్వలేదు. వీళ్ళకి ఫోన్లు చేసి సహాయం అడిగింది. సహాయం అడిగితే ఇతను తన్ని విడిపించాడు. ఓహో ఇది ఎట్లా మంచి క్రిమినల్ మైండ్ మెంటాలిటీ ఉంది దీనికి, ఇలా కాకపోతే ఇలా చేపిద్దాం అలా చేపిద్దాం అనుకున్నాడు. అప్పుడు వ్యాపారం కాస్త 2018-19లో కొంచెం బాగానే సాగిన తర్వాత కరోనా టైంలో బ్రేక్ పడింది. అప్పుడు కూడా కరోనా ముందు కూడా ఎవరిని రానివ్వట్ల వాళ్ళ వీళ్ళ దేశాలకి. చాలా మంది బ్యాన్ చేశారు కదా, మా దేశం రావద్దు. అప్పుడు సరిగ్గా సాగల. ఇంకా కరోనా తర్వాత అంటే ఇక విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఈ అడ్డమైన పనులన్నీ చేశారు. ఆ డ్రెస్ కూడా ఒక టైప్ ఆఫ్ డిజైన్. ఇప్పుడు ఎలా దొరికింది రన్య చెప్తే, నెలకు 30 సార్లు గోవా దుబాయ్ వెళ్తుంది. 30 రోజుల్లో 15 సార్లు వెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ నెల కూడా అలాగే వెళ్ళింది. 30 సార్లు వెళ్ళొచ్చింది. అసలు ఇందుకు అన్ని సార్లు అంటే యాక్టింగ్ వీళ్ళు అనుకుంటారు ఇలా ఎలా వెళ్తారు, ఒకే ప్రొఫైల్ ఇన్నిసార్లు అప్ అండ్ డౌన్ ఎలా చేసింది. నువ్వేమన్నా ఎయిర్ హోస్టెస్ వా కాదు, నువ్వు పోనీ పైలట్ వా కాదు, లేదా నీకు అక్కడ రక్త సంబంధం ఉందా అంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళి రావాలి అనేలాగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీ వాళ్ళే వరకు హాస్పిటల్ మీద వెంటిలేటర్ మీద ఉన్నారనుకో, ఒక నిమిషం అమ్మా సింపుల్ ఐడియా చెప్తా. మన శ్రీతేజ్ ఉన్నాడా మన సంధ్య థియేటర్లో, ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు పిల్లోడు. అలా ఒక పిల్లోడు ఎవరో నీకు హాస్పిటల్లో ఉన్నారు, నువ్వు దుబాయ్లో ఉంటావు, నీకు ప్రాణం ఆగట్లా, అక్కడ నీ పని ఖచ్చితంగా. నువ్వేం చేసావు, ఆల్టర్నేట్ డేస్లో 2 డేస్కి ఒకసారి లీవ్ పెట్టి వెళ్ళొస్తానండి అన్నాడు. నువ్వు బాగా సంపన్నురాలివి, అట్లాంటి రీజన్ ఏమైనా ఉంటే నీకు చెల్లొచ్చు. అంతకు మించి అక్కడ అంత క్రిటికల్ సిచ్యువేషన్ కూడా ప్రపంచం మొత్తంలో ఇద్దరికో ఒకరికో వస్తుంది. అది కూడా నువ్వు అపర కుబేరుడివి అయితేనే చెల్లుద్ది. సో ఈ రకంగా ఇన్నిసార్లు వెళ్ళి రావడం ఏంటి, ఈవిడ సంథింగ్ ఈజ్ దేర్ ఫిషీ. అక్కడ ఇక్కడ ఈవిడ ఎవరికి లేదు, ఈవిడ పాస్పోర్ట్ చూస్తే తేడా కొడుతుంది అనగానే వీళ్ళందరూ డౌట్లు వచ్చాయి డిఆర్ఐ వాళ్ళకి. నెక్స్ట్ బుక్ చేసి కదా అప్పుడు చూసుకుందాం అనుకున్నారు. సేమ్ మళ్ళీ టికెట్ పడింది, ఏసారి మళ్ళీ వచ్చింది. అలర్ట్ 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 అలర్ట్, అందరు అలర్ట్ అయ్యారు. వస్తుంది చక్కగా, రామ్మా దా కొంచెం ఆ పక్కకు రావా, వచ్చా. ఏంటి నీ కథ, నన్ను మీరు చెక్ చేయడానికి లేదు. అది వచ్చారు బసవరాజు, ఇలారా, వాడి పేరు బసవరాజు అంట. ప్రతిసారి ఈవిడ్ని
తీసుకోవడానికి వచ్చేవాడు. రానగానే ఏయ్ మేడం మేడం దూరం చేయండి, దూరం లేదేం లేదు, నువ్వు కాసేపు అక్కడ ఉండు, ఈమె చెక్ చేస్తూ రాపో అంటే ఆవిడ చెక్ చేసిన వస్తాం టింగ్ 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 ఎక్కడ చూడ అంతే. తీరా చూస్తేనే ఇంత గోల్డ్ మా 15 కిలోలు ఇంచుమించు. అంటే ఒక లగేజ్ బ్యాగ్, డొమెస్టిక్ లగేజ్ బ్యాగ్ 15 kgs అంటే బాడీ మీద తెచ్చేసింది. ఎలా మోసిందో మహానుభావురాలు తెచ్చింది. అండ్ ఇక్కడ ఇంకో వింత ఏంటంటే వీడు దొరకడానికి ఇంకో కారణం, ఎన్నిసార్లు వెళ్ళడం పక్కన పెడితే వీళ్ళకి డౌట్ రావడానికి అనుమానం, అన్నిసార్లు అదే డ్రెస్, అదే డ్రెస్, అదే టైర్. చూసారు ఎవరిది, ఒక్కోసారి చూడండి ఇట్లా ఇట్లా వెళ్తుంది, చూపించింది, అలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది, వస్తుంది. సరే 15 సార్లు పక్కన పెట్టండి, 15 జర్నీలు, అదే డ్రెస్సు, ఏదో తేడా కొడుతుందిలే. ఇప్పుడు కూడా మళ్ళీ అదే డ్రెస్సు, ఏదో చూడండి ఈ వ్యవహారం నాకు కొంచెం తేడా కొడుతుంది. చెక్ చేస్తే తప్పే ఉంది, ఏమో నువ్వెవరు ఏంటో. దొరికిపోయింది. దొరికిన తర్వాత తెలుసా రామచంద్రరావు అని ఏమో చెప్పింది. ఆ తెలివి అయిన వాడు ఎంత తెలివిగా, అవునా నిజమా, అదే పెళ్లి చేసుకొని భర్తతో ఎప్పటి నుంచో దూరంగా ఉంటుందండి, మాకు తెలియదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే, ఇంతటి పని చేసిందా, చిచ్చి చిచ్చి చి, నాకు నేనేంటో నా నిజాయితీ ఏంటో మాకు తరతరాలుగా ఇక్కడ తెలుసు, నాకు దానికి సంబంధం లేదు అని చెప్పేసి దులిపేసుకున్నాడు. బట్ అరెస్ట్ చేస్తారా, 14 రోజులు లోపల ఉంటుంది, బెయిల్ మీద మళ్ళీ తీసుకొస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, అందుకని చెప్పేసి తెలియదు అన్నాడు. అదే తెలుసండి అన్నాడు, మళ్ళీ ఈయన లోపలేస్తారు. ఈయన మీద కూడా కొన్ని కేసెస్ ఉన్నాయని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఈయన కూడా పట్టుబడ్డారు, కొన్ని కేసెస్లలో ట్రాన్స్ఫర్ కూడా అయ్యారని చెప్పేసి కూడా. కానీ ఈయన ఉండే నిజాయితీ, నాకు ఇప్పటివరకు ఒక మచ్చ లేదు, ఒక మార్క్ లేదు, రిమార్క్ లేదు అని చెప్పుకుంటున్నాడు. ఉంటాయి అందరి మీద ఏదో ఒకటి. సరే మొత్తానికి అయితే దొరికిపోయింది రన్యారావు. మొత్తానికి అంటే 12-13 కోట్ల రూపాయల గోల్డ్ అంటే అది మామూలు విషయం కాదు. పిచ్చిది ఒక క్రైమ్ లో దొరికి ఇతన్ని కాపాడమని అడిగితే అతను కాపాడి, అప్పుడు ఒక పోలీసోడు ఆల్రెడీ క్రైమ్కి అలవాటు పడ్డ పోలీసోడు వాళ్ళ కుటుంబంలోనే బంగారం లాగా ఒక క్రైమ్ది దొరకగానే ఆమెను ఉపయోగించుకొని బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాడు. దొరికినా పర్వాలేదు, ఆల్రెడీ ప్రిపేర్డ్. ఒకవేళ దొరికినా ఇన్నిసార్లు వెళ్తున్నప్పుడు ఒక్కసారి పట్టుబడతావు కదా, ఖచ్చితంగా వెల్ ప్రిపేర్డ్ గానే ఉన్నారు. ఇంకా వాళ్ళు నాకు అదేంటిది, నా పేరు చెప్పు, నష్టమేం లేదు, నేను నువ్వెవరో తెలియదు అంట, అంతవరకు ఓకే, తర్వాత నేను నిన్ను వచ్చి విడిపించుకుంటా. రైట్. సో మొత్తానికి అయితే అన్నిటికీ వాళ్ళు సిద్ధపడి ఇలాంటి క్రైమ్స్కి చేస్తున్నారు, అంటే వీళ్ళని కాదు ఎవరు చేసినా అన్నిటికీ సిద్ధపడి ఉంటున్నారని అనుకోవచ్చు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.